విజయ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం జననాయగన్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. అయితే తమిళంతో పాటు తెలుగు వెర్షన్లో వరల్డ్ వైడ్గా సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ సరిగ్గా రిలీజ్కు ఒక రోజు ముందు సెన్సార్ టీం జననాయగన్కు షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ను మ్యూట్ చేయాలని సూచించింది. అందుకు ఒప్పుకోని మేకర్స్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా జననాయగన్ టీంకు పరాభవం తప్పలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో అసలు జననాయగన్ విడుదల కాదేమో అనే డౌట్స్ ఉండగా ఇప్పుడు కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ను ఆదేశిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ రద్దు చేసింది. ఈ సినిమాకు ముందుగా U/A సర్టిఫికెట్ జారీ చేసి అనంతరం దాన్ని వెనక్కి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేకర్స్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు పై బెంచ్ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కేసును పరిశీలించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఈ అంశాన్ని మళ్లీ అదే స్థాయిలో పునర్విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో జననాయకుడు సినిమా సెన్సార్ వివాదం మరోసారి డైలమాలో పడింది. ఈ అంశంపై తదుపరి నిర్ణయం వచ్చిన తర్వాతే సినిమా విడుదలకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.